అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను. ఆయన రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం నాతో పాటు కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఫర్దర్గా సార్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, కేంద్ర మంత్రిగా ఇంకెంత పెద్ద బాధ్యతల్లోకి వెళ్ళబోతున్నారు, రాష్ట్రంలో బీజేపీని ఎలా బలోపేతం చేయబోతున్నారు, సార్ విజయం వెనక మేడం పాత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ స్వరూప. థ్యాంక్ యూ మేడం ఎలా ఉంది, ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలుసు, మీ మొహంలోనే కనిపిస్తుంది. మీ ఫీలింగ్స్ ఏంటో మీ మాటల్లోనే వినాలని ఉంది మ్యామ్. తప్పకుండా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ముందు నుంచి పాలిటిక్స్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ, చాలా సిన్సియర్గా పనిచేస్తూ, పార్టీ సేవలో కానీ ప్రజా సేవలో కానీ చాలా అంటే తన గురించి తను ఆలోచించకుండా నిరంతరము 365 days 24/7 ప్రజాసేవలో ఉంటూ, పార్టీ సేవలో ఉంటూ ఆయన చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మరి అంబర్పేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత మరి 4వసారి సికింద్రాబాద్ నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన కష్టానికి ఫలితంగా ఆయనని మినిస్టర్గా కేంద్ర మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా అయిన తర్వాత కూడా తనకిచ్చిన 3 పోర్ట్ఫోలియోలు చాలా కష్టపడి వాటిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లాగే మరి అంత బిజీగా ఉన్నా కూడా తన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా నియోజకవర్గం సికింద్రాబాద్ని కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అదే రిజల్ట్ ఈరోజు మనం చూడొచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ వల్ల సికింద్రాబాద్ ప్రజలు ఈరోజు మరి ఆయన చేసిన డెవలప్మెంట్కి చాలా సంతోషించి మళ్ళీ రెండోసారి ఆయనను గెలిపించడం, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారికి కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చూసి వాళ్ళు కూడా సంతోషించి ఈరోజు మళ్ళీ రెండోసారి మినిస్టర్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయన కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. పార్టీకి అధిష్టానానికి కిషన్ రెడ్డి గారు ఎంత విధేయంగా ఉండే వ్యక్తో, ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తో మేమందరం కూడా జర్నలిస్టులుగా చాలా దగ్గర నుంచి చూసాం మేడం. పెద్దవాళ్ళు ఏది చెప్తే దాన్ని ఆయన ఫాలో అవుతూ వెళ్తారు. నాకు ఇది కావాలి అని ఎప్పుడూ అడిగిన వ్యక్తి కాదు కిషన్ రెడ్డి గారు. అలాంటిది ఏం లేదు స్వరూప. ఏ పోర్ట్ఫోలియో అని మేము ఆలోచించట్లేదు. మొదటిసారి కూడా మేము అనుకోలేదు ఆయనకు ఈ పోర్ట్ఫోలియో ఇస్తారని. ఏది ఇచ్చినా కూడా కిషన్ రెడ్డి గారు చిన్నది పెద్దది మంచి పోర్ట్ఫోలియో అని అలా ఏమీ ఆలోచించకుండా తప్పకుండా ఇచ్చిన దానికి 100% దాన్ని సక్సెస్ చేస్తారు, కష్టపడి పనిచేస్తారు. సార్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే తెలంగాణ భవన్లో నిలబడి మాట్లాడడం నేను చూశాను. ఆ తర్వాత మళ్ళీ అసలు సహాయ మంత్రి అయ్యారు, తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు కూడా పార్టీని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. నిజంగా ఇంకా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే వచ్చారు. ఇంత కష్టం రాష్ట్రంలో ఇంత పార్టీని బలోపేతం చేయడం అనేది చిన్న విషయాలు కాదు. అంటే వెనక నుంచి ఒక మహిళ భార్య సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మేడం. ఇందులో మీ సపోర్ట్ ఏంటి, మీ సహకారం ఎలా అందించేవారు సార్? నిజం చెప్పాలంటే నేను కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా డైరెక్ట్గా సపోర్ట్ అంటూ చేసింది ఏమీ లేదు. కాకపోతే ఇంటి బాధ్యతలంతా నేను తీసుకొని, ఇంటి బాధ్యతలే కానీ పిల్లల బాధ్యతలే కానీ నేను తీసుకొని నా సైడ్ నుంచి కిషన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రెషర్ లేకుండా ఆయనకి ఇంటి బాధ్యతలతో మళ్ళీ టైము ఎక్కువ తీసుకొనియకుండా నేను చూసుకుంటూ వచ్చాను. మేబీ నేను చేసిన సాయం అంతే అయి ఉండొచ్చు. మేడం నిజంగా ఎప్పుడు సార్కి అండదండగా నిలవడం, ఆయనకి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యేలాగా మీ సహకారం అందించడం తప్ప ఏ రోజు ఏది ఎక్స్పెక్ట్ చేసిన మనిషి కాదు మీరు. మేమందరం చాలా దగ్గర నుంచి చూసాము. కానీ మీలాంటి లీడర్ రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని చాలాసార్లు అనిపించింది. అప్పట్లో అయితే అంబర్పేట నుంచి మీరు ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు, ఇలాంటి వార్తలు వచ్చాయి. మేడం రాజకీయాల్లో మీ ఇంట్రెస్ట్ ఏంటి? నిజం చెప్పాలంటే నాకు సోషల్ సర్వీస్ చేయడం ఇంట్రెస్ట్. నేను ఒక ఫౌండేషన్, NGO ఫౌండేషన్ రన్ చేస్తానండి. ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది మహిళలకి అంటే విమెన్ ఎంపవర్మెంట్ చేస్తాను. ఎంతోమంది మహిళలకు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు వాళ్ళకి సహాయం చేస్తున్నాను. నిజంగా నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో కానీ సోషల్ సర్వీస్ మీద అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అది చూసి మరి అందరూ నేను రాజకీయ నాయకుడి భార్యని అవడం వల్ల నేను కూడా రాజకీయంలోకి రావడం కోసం ఇవన్నీ చేస్తున్నానని అనుకున్నారు. అండ్ నేను చేసిన సర్వీస్ చూసి చాలా సంతోషించి ఇట్లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకున్నట్టున్నారు. సో అది అంతేగాని నేను ప్రత్యేకించిన అభిప్రాయం అంటే చెప్పేదేమీ లేదు. ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం మొత్తం నారీ శక్తి థీమ్తో ముందుకెళ్తుంది. అయితే ఇక ముందు మన మహిళలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మంచి జరగబోతోంది మ్యామ్? తప్పకుండా మీరు ఇప్పటికే చూశారు కదా, ప్రధానమంత్రి మోదీ గారు నారీ శక్తి అనే ఒక నినాదంతో ముందుకెళ్ళడం, అట్లాగే మరి 33% రిజర్వేషన్ ఉమెన్స్కి ఇచ్చారంటే ఇంక అంతకంటే చెప్పేదేముంది, అంతకంటే సంతోషించేదేముంది, అంతకంటే సపోర్ట్ విమెన్స్కి చేసేదేముంది. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలని రిజర్వేషన్ ఇవ్వడం వలన ఎంతోమంది మహిళలకు అది ఎంతో సహాయకరంగా ఉంటుంది. వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తూ ఈరోజు మరి వాళ్ళు తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని మోదీ గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ మంచి సపోర్ట్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మిమ్మల్ని త్వరలోనే మేము ప్రత్యక్ష రాజకీయ
రాజకీయాల్లో చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కిషన్ రెడ్డి గారి మనం ఇంట్లో ఉన్నాము. ఇప్పుడే మనం కావ్య కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం అనేది జరిగింది. ఇక ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా గొప్పగా పనిచేస్తుంది, మహిళల కోసం అనేక గొప్ప విషయాలని తీసుకురాబోతుంది అని చెప్పి కావ్య కిషన్ రెడ్డి గారు మనతో చెప్పడం జరిగింది. స్వరూప పొట్లపల్లి, న్యూఢిల్లీ నుంచి.